హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు నేను ఈజీగా క్యారమెల్ కేక్ ఏ విధంగా చేస్తారో చూపిస్తా చూడండి. చాలా ఈజీ. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే నేను 4 బ్రెడ్స్ అనేవి తీసుకున్నాను. సైడ్స్ అనేవి కట్ చేసుకోండి. ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్ అనేవి కట్ చేసుకోండి బ్రెడ్‌వి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు బ్రెడ్. కాకపోతే నేను 4 పీసెసే తీసుకుంటున్నా. సరిపోతుంది మాకైతే. ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఒక 10 నిమిషాలనేది బ్రెడ్ అంతా ఇదయ్యే వరకు అలానే సైడ్‌కి పెట్టుకోండి. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసుకోండి. అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇదైతే మనకి టోటల్లీ కలర్ చేంజ్ అవ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనమైతే చక్కెరంతా కరిగి మనకి సిరప్ లాగా రావాలి. అంతవరకు చేసుకోవాలి. పాకం అయితే బాగా బ్రౌన్ కలర్ పాకం వచ్చే వరకైతే మనం చేసుకోవాలి. చూడండి ఆ విధంగా బ్రౌన్ కలర్ పాకం వస్తే పర్ఫెక్ట్‌గా అయినట్టు. ఇదైతే కేక్ చేసేది బౌల్ ఉంది నా దగ్గర కాబట్టి అందులోనే వేసుకుంటున్నా నేను. వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోండి. అది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ఇందాక మనం పాలలో నానబెట్టినాం కదా బ్రెడ్, అవి కూడా మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోండి. అందులో వేసుకొని ఒక 2 ఎగ్స్ అనేవి పలగొట్టుకోండి. నేనైతే 2 తీసుకుంటున్నా ఎగ్స్. 2 ఎగ్స్ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయకపోతే టేస్ట్ అయితే చాలా బావుంది. మా పిల్లలైతే ఇష్టంగా తిన్నారు. ఇప్పుడైతే షుగర్ యాడ్ చేసుకుంటున్నా. ఒక 3 స్పూన్స్ షుగర్స్ ఎందుకంటే అందులో ఆల్రెడీ వేసినాం కాబట్టి మనం 3 స్పూన్స్ సరిపోతుంది. తర్వాత వెనిల్లా ఎసెన్స్ ఏసుకోండి. ఆ తర్వాత మిక్సీ పట్టుకొని మనమైతే జల్లించుకొని వేసుకోవాలి అందులోనే. చూడండి ఆ విధంగా ఏమన్నా ఉంటే పైన అదనేది వస్తుంది కాబట్టి జల్లించుకొని పెట్టుకోండి. నెక్స్ట్ అయితే మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని వాటర్ హీట్ చేసుకుందాం. వాటర్ ఏసుకొని బాగా మరిగిన తర్వాతనే ఈ బౌల్ అనేది అందులో వేయాలి. వేసి ఒక 20 మినిట్స్ అనేది మనము బేక్ చేసుకోవాలి. చూడండి ఒక 20 మినిట్స్ తర్వాత చూపిస్తా. చూడండి పర్ఫెక్ట్‌గా వచ్చింది. మీకు తిప్పి చూపిస్తా చూడండి నేను. చాలా వచ్చింది. ఇంకా ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే ఇంకా బావుంటుంది టేస్ట్. కాకపోతే మా పిల్లలు అప్పుడప్పుడే తినేసిర్రు. చూడండి ఎంత వచ్చిందో పర్ఫెక్ట్‌గా వచ్చింది. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.